నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. థియేటర్స్ పరంగా అసలు సమస్య ఏంటి? ఇక్కడ రెండు అంశాలు సార్. థియేటర్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఈ లీజ్ థియేటర్ల గోల ఏంటి? మాకు ఎగ్జిబిటర్లు ఏమో మాకు డబ్బులే రావట్లేదు, ఓనర్షిప్ మిగులుతుంది తప్పితే మా బతుకు బస్ స్టాండ్ అని చెప్పని వాళ్ళు అంటున్నారు. ఇటువైపు నుంచి చెప్పేవాళ్ళేమో అసలు సినిమాల్లో టికెట్లు పెంచకపోవడం వలన రకరకాల సమస్యలు వస్తున్నాయి మాకు అనేది వీళ్ళు చెప్తున్నారు. పాప్కార్న్ దగ్గర నుంచి ప్రతి దాని మీద పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ మాత్రం ఒక అస్త్రం వేసింది. ఇప్పుడు ఏంటి అసలు సినిమా థియేటర్లో ఎగ్జిబిషన్ కాదు, వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ లెటర్లో అవన్నీ రేపు నుంచి పాటించమనండి, ఎందుకు ఇండస్ట్రీ బాగుంటుందో చూద్దాం. ప్లస్ ఇది చేస్తూ ఇండస్ట్రీ గత 30 ఏళ్ల నుంచి అడుగుతుంది, ఇండస్ట్రియల్ టారిఫ్ పెట్టండి థియేటర్స్కి, పవర్ టారిఫ్ మన కమర్షియల్ అవుతుంది, చాలా పడిపోతుంది అని చెప్పాలి. ఇది ఒకటి చేయాలి, అదొకటి చేయాలి. ఇక్కడ రెంటల్, మీరు అడిగిన ప్రశ్నలో రెంటల్కి ఎవరు వెళ్తున్నారు, ఎవరు లీజుకి తీసుకుంటున్నారు, ఇది చాలా క్రిటికల్ సమస్య అండి. ఇప్పటి నుంచో ఉంది ఇది. థియేటర్ ఓనర్స్ ఉంది ఇంతకు చాలా హ్యాపీగా ఉండేవారు. లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఏమవుతుందంటే అడ్వాన్స్లు అడగటం మొదలెట్టారు. రేట్లు పెంచుకుంటూ పోతున్న కాడి నుంచి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతున్న కాడి నుంచి, నేను సినిమా ఎక్కువ పెట్టుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ హీరో సినిమా ఇవాళ 10 కోట్లు కొన్నారు అనుకోండి, ఆ సినిమా ఎక్స్ట్రాడినరీ హిట్ అయ్యి 100 కోట్లు చేసింది ఆ జిల్లాలో. చేయగానే నెక్స్ట్ సినిమా తీసే డైరెక్టర్ అంతకుముందు అదే రెమ్యునరేషన్కి అదే హీరోతో తీస్తున్న ప్రొడ్యూసర్ కూడా 100 కోట్లు వచ్చింది కదా, నాకు 70 కోట్లు ఇవ్వమంటాడు. 70 కోట్లు ఇవ్వమంటే నాలంటాడు కంగారు పడిపోయి, ఏమో కొనుక్కోపోతే మనకి నిజంగా 100 కోట్లు వస్తే 30 మిగిలినట్టు కదా అని వెళ్ళిపోనేస్తాడు. వీడి దగ్గర 30 కోట్లు 70 కోట్లు ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా, రూపాయి ఉండదు వీడి దగ్గర. వీడు ఈ 70 కోట్లకి 80 కోట్లు వసూలు చేయాలి, ఎగ్జిబిటర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. ఎగ్జిబిటర్ దగ్గర ఎంత ఉంటుంది డబ్బు పాపం, ఆ థియేటర్ కట్టి ఏదో ఉంటుంది. అతను ఎక్కడో వడ్డీకి తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇస్తాడు. ఏదో ఒక్కో థియేటర్ 1 కోటి 2 కోట్లు 3 కోట్లు తెచ్చిస్తూ ఉంటాడు. ఆ తెచ్చిన డబ్బులకి ఒక అదృష్టం బాగుండి డబ్బులు వస్తే 3 రోజులు 4 రోజుల్లో వచ్చేస్తే సంతోషం, రాకపోతే వీడికి అట్టడు, ప్రొడ్యూసర్ అక్కడ అడ్రస్ ఉండదు, డబ్బులు ఇవ్వడం. ఉన్నోళ్ళు కూడా ఇవ్వట్లేదు అనుకోండి, అది వేరే సంగతి. ఎగ్జిబిటర్ బలైపోతాడు, వడ్డీ కట్టాలి అతను జీవితం. సో ఇది భరించలేక ఆ ఎగ్జిబిటర్లు మెల్లిమెల్లిగా లీజ్కి ఇచ్చేయటం మొదలెట్టారు. తలకాయ థియేటర్ సినిమాలు కూడా రావట్లేదు. ఈ డిస్ట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు ఇస్తేనే సినిమా ఇస్తామని ఆపేశారు చాలా సినిమాలకి. ఇప్పటికేనండి ఒక 100 మంది ఎగ్జిబిటర్లు సఫర్ అవుతున్నారండి. ఈ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళకి ఎవరు డబ్బులు లేవని, డబ్బులు అడ్వాన్స్లు ఇవ్వట్లేదని ఎవరు, వాళ్ళ సినిమాలు నడవు, వాళ్ళు వేసుకుంటానికి ఏం ఉండదు, వాళ్ళు సఫర్ అవుతానే ఉన్నారు. ఇంకా ఇప్పటికి కూడా 100-200 మంది దాకా అటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఇందాక చెప్పిన 10 మందిలో వీళ్ళు దగ్గర 1000 థియేటర్ల దాకా లాగేశారు మొత్తం. వీళ్ళు 15 థియేటర్లే ఉన్నాయి నా దగ్గర అని అల్లు అరవింద్ గారు అంటున్నారు. ఆయన దగ్గర 15 ఉంటే మిగిలిన వాళ్ళ దగ్గర ఉన్నాయి, మిగతా 985 మిగిలిన వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే ఇప్పుడు అసలు ఈ కార్పొరేట్ థియేటర్లు ఏంటి సార్? ఈ ఐనాక్స్, పీవీఆర్ వేరే సెటప్ అయ్యి ఆల్మోస్ట్ 500-600 థియేటర్లు అవి ఉన్నాయి. వాళ్ళు వెళ్తూ రారు, అన్ని మల్టీప్లెక్స్లు అన్నీ పోతాయి. ఈవెన్ ఏషియన్తో కలిపి వాళ్ళు వేరే వెళ్ళిపోతారు. వాళ్ళు ఆల్మోస్ట్ 1000 ఉండొచ్చు స్క్రీన్స్ నేను అనుకోవటం, 2 స్టేట్లో కలిపి. ఆ 1000 స్క్రీన్స్ ఇందులోకి రాదు. ఇప్పుడు ఇండివిజువల్ స్క్రీన్సే గొడవ. ఇండివిజువల్ స్క్రీన్స్కి వచ్చేటప్పటికి అందులో కూడా వీళ్ళు దగ్గర 200-300 వీళ్ళు సొంతంగా తీసేసుకుని డెవలప్ చేసుకుని, డెవలప్మెంట్ కింద తీసుకుని వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. వాటికి వీళ్ళు అడ్వాన్స్లు ఇస్తున్నారు, ఏదో రన్ చేస్తున్నారు, దానికి రేట్లు పెంచుతారు, ఏదో వాళ్ళ కూడా వాళ్ళు పడుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు స్ట్రాంగెస్ట్. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక అడ్వాన్స్ ఇవ్వాలంటే చిన్నవాళ్ళు లేని వాళ్ళు, ఇళ్లలో లేని వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు అడిగే డబ్బులు, ప్రొడ్యూసర్ అడిగే డబ్బులు, ఆర్ డిస్ట్రిబ్యూటర్ అడిగే డబ్బులు, వీళ్ళైతే ఒకేసారి సింగిల్ చెక్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉన్నందుకని నువ్వు ఈ సినిమా రిలీజ్ చేయొద్దు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కమిషన్ అన్నారు, కమిషన్ అయ్యి ఉండదు అది. ఇప్పుడు హరిహర వీరమల్లు అనే సినిమాకి నేను సపోజ్ నైజాం అనుకోండి, 50 కోట్లకు 100 కోట్లు కొందాం అనుకున్నాను అనుకోండి, నాకు డబ్బులు కావాలి. నాకు డబ్బులు కావాలంటే నా దగ్గర ఎంత ఉంటుంది, 1 కోటి 2 కోట్లు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా, 70 కోట్లు కొన్నా 100 కోట్లు వస్తుంది నా చేతికి అనుకుని నేను కొంటా. వీళ్ళు ఇవ్వాలిగా, ఫైనల్గా ఎవరు ఇవ్వాలి డబ్బులు? నాకు ఎగ్జిబిటర్ దగ్గర నుంచి రావాలి. ఎగ్జిబిటర్లు ఎవరు? ఈ 10 మంది. వీళ్ళు సింగిల్ చెక్ రాసేస్తారు. వాళ్ళ గ్రూప్ ఆఫ్ థియేటర్స్, మా 50 థియేటర్లకి 10 కోట్లు 100 60 కోట్లు అని రాసేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు రాయట్లేదు. వాళ్ళు మేము చేయమంటే ఇప్పుడు ఏమవుతుంది, హరిహర వీరమల్లు కొనే నాబోటోడు అనామకుడు ఎవరు అమ్మితే వాళ్ళకి అమ్మాలి, లేదంటే నాబోటి అనామకుడు కొనాలనుకోండి, పవన్ కళ్యాణ్ గారు అభిమాని, నేను హయ్యెస్ట్ రేట్ పెట్టి కొనాలని నేను అనుకుంటాను.
అనుకోండి నాకు 5 కోట్లు 10 కోట్లు లాస్ వచ్చినా నేను కొనాలి, నేను వాళ్ళ మార్కెట్లో మా గురువు గారిది ఉండాలి అన్న 10 పెట్టుకుంటే 65 ఇవ్వాలంటే వీళ్ళు ఇవ్వరుగా. ఓకే. ఇప్పుడు చచ్చినట్టు వీళ్ళకి 60కి అమ్ముకోవాలి నేను ఓకే. రిలీజ్ చేయాలంటే. సో వాళ్ళ కంట్రోల్ ఆ విధంగా నడుస్తుంది మార్కెట్. ఇప్పుడు ఈ లెటర్ తర్వాత ఇండస్ట్రీలో ఒక డిస్కషన్ జరిగింది. అల్లు అరవింద్ గారు లాంటి పెద్ద వ్యక్తి బయటకు వచ్చి కూడా మాట్లాడారు. మిగతా ప్రొడ్యూసర్స్ కూడా అదే లైన్లో సమస్య పరిష్కారం అవుతుంది అనుకోవచ్చా సానుకూలంగా? అంటే సమస్య లేదు, పరిష్కారం అయ్యేది ఏంటి? అసలు ఏం లేదంట. వాళ్ళ పంచాయతీ గదిలో ఉండే పంచాయతీ బయటకు వచ్చింది. దిల్ రాజు గారు ఆయన నాకు దేవుడు పవన్ కళ్యాణ్ అన్నారు, ఆయన కాదు, ఆయన దగ్గర సగం థియేటర్లు ఉన్నాయి. సురేష్ బాబు ఆయన గోడ మీద ఉంటాడు, ఆయన మళ్ళీ గోడ మీద ఉన్నట్టుగా చెప్పారు. ఆయన ప్రాబ్లం లేదు ఆయనకి. ఇంకెవరున్నారండి? అల్లు అరవింద్ గారు, ఆ నలుగురు. అల్లు అరవింద్ గారు నేను లేని పోమని చెప్పేశారు ఆయన. సునీల్ నారాయణ గారు, సునీల్ నారాయణ అసలు ఓ కోనే సాబ్ ఐసా కైసా కర్తా సాబ్ నై హూ అంటూ ఉంటాడు ఆయన. ఇంకా అయిపోయాయి. ఇంకెవరు అసలు ఇంకెక్కడ థియేటర్లో? ఇంకా సమస్య పరిష్కారం సమస్య లేదు ఇప్పుడు నా ఉద్దేశంలో. జనాన్ని అందరినీ ఒక 3 రోజుల పాటు డిస్కషన్ లో పెట్టారు అంతా. 4 పేర్లు చెప్పాను కదా, ఈ 4 కదా మొత్తం. అవును. మైత్రి మూవీస్ వాళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళతో కాదు, వాళ్ళు ఇటు సైడే. ఈవెన్ నాగవంశీ, సితారా నాగవంశీ మా మీటింగ్లోనే చెప్పాడంట, నాకున్న థియేటర్ రిలీజ్ చేస్తానయ్యా, మిమ్మల్ని ఎవరు స్ట్రైక్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని చెప్పేశాడు ఆయన. ఇంకేంటండి ఇంక సమస్య ఎక్కడ ఉంది? ఇంకేం లేదు. ఇది అనవసరంగా మన డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి స్టేట్మెంట్ రావడం నాకు బాధాకరమైన విషయంగా ఉంది, నాకు మిగిలింది తప్ప. కానీ అంటే ఒకటి అంటే కాంట్రవర్సీగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఒక రకం మంచి జరిగింది ఏంటంటే వీళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ ఒళ్ళు దగ్గర పెట్టుకున్నది ఆయన చెప్పిన పని కానీ ఒక 4 థియేటర్లు చేశారనుకోండి, అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తిట్టంగానే అటువంటి పని వీళ్ళు కూడా చేశారనుకోండి, అంతా సెట్ రైట్ అయిపోతుంది. చిన్న సినిమాలకి మంచి రోజులు వస్తాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.